నీకు తెలుసా డబ్లు, ఈ బొమ్మని 18 సెకండ్లో నీటి నుంచి బయటికి తీస్తాను. 15 సెకండ్లో ఈ బాల్ ని బయటికి తీసుకొస్తాను. అలాగా? వచ్చేసాడు. ఏరా, పరిగెత్తు. బాడీని ఎక్కడ చూసావు? సార్ అది భయపడద్దమ్మా, చెప్పు. శవం ఎక్కడ చూసావు? నేను అక్కడ మధ్యలో చూశాను. అది లోపల ఉంది. బాడీని దేంతోనైనా కట్టారా? లేదు, అది నా కంటికి సరిగా కనిపించలేదు. నేను వెంటనే భయపడి వెళ్ళిపోయాను. ఏం లేదు బాబు, ఏం లేదు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. సరే, మీరంతా వెళ్ళండి. థ్యాంక్ యూ. సార్, మేము రెడీ. రండి. చెరువుకు మధ్యన అటువైపు, అదుగో అక్కడ. సరేనా? ఇప్పుడే ఈయన చనిపోయారు. సార్, సార్ ఇలా చూడండి. ఇతనికి నడుం మీద గాయపడినట్టుంది చూడండి. హంతకుడు హత్య చేయకముందు ఇక్కడ కొట్టినట్టున్నాడు సార్. అందుకని అతను చనిపోయాడు. ఆ తర్వాత ఒక పెద్ద రాయితో ఇతని చుట్టి విసిరేశారు. ఖచ్చితంగా ఇవన్నీ చేయడానికి కాస్త టైం పట్టుంటుంది. ఎవరూ చూడకపోవడం ఏంటి? సరే, బహుశా ఇతను నీళ్ళలో పడిపోయి ఉండొచ్చు. తర్వాత జంతువు దాడి చేసి ఉండొచ్చు. ఈ గాయం అందువల్లే ఏర్పడిందేమో సార్. లేదు నిఖిల్, పెద్ద చేపలు మృగాలు ఉండడానికి ఇదేమీ పెద్ద సముద్రం కాదు. ఓ పని చేయండి, వెంటనే నీటిలోకి దిగండి. మీతో పాటు మెటల్ డిటెక్టర్ తీసుకెళ్ళండి. ఒకవేళ వాడు హత్య చేశాక ఆయుధాన్ని నీటిలో పడేస్తుంటే ఆ మోటార్ వెపన్ మనకు దొరికే అవకాశం ఉంటుంది. వెతకండి వెళ్ళి. సార్, పాకెట్ ఖాళీగానే ఉంది. మొబైల్, పర్స్ ఏదీ లేదు.
అంటే ఆ హంతకుడు ఇతని ఆనవాళ్లు అంతం చేయాలని చూశాడు. సార్ సార్ ఆ? సార్ లోపల ఒక ఆటో రిక్షా ఉంది. ఆటో రిక్షా అవును సార్. బయటికి తీయండి. ఆశ్చర్యంగా ఉందే, ఎలా సార్ ఆటో పూర్తిగా చెరువులోకి వెళ్ళింది? ఒకవేళ ఆటోకి యాక్సిడెంట్ అయి ఉంటుందా? నో పూర్వి, యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు. ఈ ఆటో రిక్షాలో అతను చిరిగిపోయిన గుడ్డముక్క దొరికింది. అంటే ఆ వ్యక్తి ఈ ఆటోలోనే వెళ్ళాడు. ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయ్యుంటే కట్టబడిన స్థితిలో ఆ బాడీ లోపల దొరికేదే కాదు. సార్ సార్ ఆటో టైర్ ఇక్కడ విరిగిపోయినట్టుంది సార్. కట్ అయ్యింది. తర్వాత ఇక్కడ చూసారంటే టైర్ గుర్తులున్నాయి సార్. ఇది యాక్సిడెంటా లేక యాక్సిడెంట్లా చూపించడానికి హంతకుడు ప్రయత్నించడా అనేది త్వరలోనే తెలుసుకుందాం. ఇంతవరకు చూసిందని బట్టి ఏం తెలుస్తుందంటే ఈ ఆటో ఈ రోడ్డు మీద వెళ్ళింది. అప్పుడు టైర్ బస్ట్ అయి వెంటనే ఈ నీటిలో పడిపోయింది. శ్రేయ, నిఖిల్, మళ్ళీ మీరు నీళ్ళలోకి వెళ్ళండి. ఇంకో బాడీ దొరుకుతుందేమో చూడండి. ఆ బాడీ ఈ ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చు. సార్ 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 చెరువు చుట్టూ మొత్తం గాలించేశాం. ఆనవాళ్ళు ఇంకా శవాలు దొరకలేదు సార్. ఓ, పథకాన్ని ఎంతో తెలివిగా ఆలోచించి అమలు చేశారు. తారిక, లైట్స్ ఆఫ్ చేయి ప్లీజ్. ఏంటి తారిక, ఫింగర్ ప్రింట్స్ వచ్చిందా? ఎస్ సార్, పూర్తి క్లియర్గా పక్కాగా వచ్చేసింది సార్. గుడ్. లైట్లన్నీ వెయ్యి. చేతి రేఖలు కరెక్ట్గా వచ్చాయి. మనం పని చేద్దాం. మనం దీన్ని డేటాబేస్లో వేసి చెక్ చేద్దాం.
మై గాడ్, ఏమైంది? ఇంత ప్రొద్దున దేవుడిని ఎందుకు తలుచుకుంటున్నారు? లేకపోతే 20 సంవత్సరాల ముందు చనిపోయిన వాడిని కొలంలో తీసుకొచ్చి పడేస్తే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ప్రొద్దునే నీకు కామెడీ చేయడం నేను దొరికానా? ఇది 20 సంవత్సరాలకు ముందు వచ్చిన శవమా? నేనే అబద్ధం చెప్పట్లేదు. మన డేటాబేస్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను, చూడండి. సార్, ఇతని పేరు రమణ్ కాలియా. పిక్ ప్యాక్ చేస్తాడు. ఇతనికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 20 సంవత్సరాలుగా పోలీసులతో ఉన్నప్పుడు పారిపోయాడు సార్. చెరువులో పడి చనిపోయాడా? ప్రొద్దునే ఏంటి ఆ పిచ్చివాగుడు? ఈ శవానికి సుమారు వయసు ఎంత ఉండొచ్చు? చూస్తుంటే ఈ శవానికి 40 ఏళ్ల వయసు ఉన్నట్టుగా లేదు. అదంతా సరే గానీ డేటాబేస్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. అంటే దీనికి అర్థం ఒకటే ఒకటి అయి ఉంటుంది. ఒకవేళ 20 ఏళ్ల క్రితం రమణ్ కళ్యా చావలేదేమో. అలా ఉండే అవకాశం ఉంది. సోలంకి గాయం ఏ విధంగా ఏర్పడింది, అంటే ఏ ఆయుధంతో ఇతన్ని హత్య చేశారన్న విషయం చెప్పగలవా? బాస్, అది కొంచెం టైం అవుతుంది. ఇది చాలా రోజులుగా నీళ్ళలో మూలిగిపోవటం వలన పాడైపోయింది. బాడీ కొంచెం ఆరనివ్వండి, తర్వాత చెప్తాను. సరే, త్వరగా పని ముగించు. ఓకే. గత 20 సంవత్సరాలకి రమణ్ కళ్యా ఏం చేస్తూ ఉండేవాడని ఇప్పుడు మనం కనిపెట్టి తీరాలి. సార్, నాకు తెలిసిన ఓ గూఢాచారున్నాడు, టింకు టికా. ఈ రమణ్ కాలియా గురించి తనకు ఖచ్చితంగా తెలుసుంటుంది. టింకు టికా? వద్దు సార్, మనమే కనిపెడదాం. మనకెందుకు అనవసరంగా గూఢచారి? ఏమంటారు? సరే, ఈ టింకు టికాతో మీటింగ్ ఏర్పాటు చేయండి. సార్, అన్ని చోట చూశాను. ఈ ఆటోలో ఎక్కడ కూడా నంబర్ అట్టు ఏమి లేదు సార్. ఏది దొరకలేదా? అరే, చేసి నెంబర్ ఏమైనా దొరుకుతుందేమో చూడు. లేదు సార్, ఏం కనిపించట్లేదు. అంటే నేరస్తుడు బాగా ప్లాన్ చేసి ఈ పని చేశాడు. అయ్యో రాజు, ఏదైనా ఉందేమో చూడవయ్యా. ఎన్ని సంవత్సరాలుగా ఆటో మెకానిక్ పని చేస్తున్నావు? ఎవరు ఏంటో తెలిస్తే చెప్పు. ఒక విషయం చెప్తాను. ఈ ఆటో మోడల్ 1999. సార్, సార్ ఇలాంటి మోడల్ 2000 తర్వాత తయారు చేయడం ఆపేశారని ఎంక్వైరీలో తేలింది సార్. ఓ, అలా అయితే ఈ మోడల్స్ కొంతమంది దగ్గర మాత్రమే ఉండాలి. 1999లో వచ్చిన ఈ మోడల్స్ ఎవరెవరైతే కొన్నారా అని కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. సార్, టింకు టికా. సార్, నన్ను వదలండి సార్. సార్, సార్ నన్ను వదలండి సార్. సార్ 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 నా దగ్గర లైసెన్స్ ఉంది కదా సార్. సార్ అది మొత్తం మందులు వాడుతున్నావా? పద లోపలికి వెళ్ళావు. కూర్చో. భయంగా ఉంది సార్. ఎక్కడికి? ఇక్కడే వెయిట్ చేస్తుండు. సార్ లోపల స్వీట్ తయారు చేస్తున్నారు. స్వీటా? ఏం స్వీటు? డ్రగ్స్ వాడుతున్నావు నువ్వు? అదిగో ఆ స్వీటే. తింటారా? చెప్పు. మీరు అపరిచితుల్లా మార్చి మార్చి బాగా నటిస్తున్నారు సార్. సూపర్. బయట ఉన్న వాళ్ళందరూ మీరు నన్ను కొడుతున్నట్టు అనుకుంటున్నారు సార్. పోనీ ఇప్పుడు నిన్ను నిజంగానే కొట్టినా? మీరు నన్ను కొట్టారంటే నేను వెళ్ళి చేరుకుంటాను. తెలిసిందిగా. అయితే నేను చూపించిన ఫోటోలు చూడు. వీటిని చూస్తే నీకేం గుర్తొస్తుంది? ఎవరి అంకుల్? నాకు తెలియదు కదా. నేను చెప్తాను. వీళ్ళే రమణ్ కాళియా. మా రికార్డ్ ప్రకారం చూస్తే వీడు చనిపోయి 20 ఏళ్ళు అయ్యింది. కానీ వీడి బాడీ ఈరోజే మాకు దొరికింది. అర్థమవుతోంది. గడిచిన 20 ఏళ్లుగా వీడు ఏమేం చేస్తున్నాడో నా దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నారు. కరెక్టా అంకుల్? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. ఓసారి చూడు. ఎందుకు అంకుల్ నన్ను కొట్టారు? డ్రగ్స్ అలవాటు మంచిది కాదు, వదిలేయ్. పదండి. ఏం స్వీట్ తింటారు?
జాంగ్రీనా లేదా లడ్డా? డయాబెటీస్ సార్. డయాబెటీసా? షుగర్ లేని స్వీట్ తెస్తానుండు. సార్ 1990కి ముందు వచ్చిన ఆ పర్టికులర్ మోడల్ ఆ ఓనర్ లిస్ట్ మనకు దొరికింది సార్. మొత్తంగా చూసారంటే 170 సార్. 170 మందా? వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేశారా? అవును సార్, అందరు ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరినీ తప్పనిచ్చి మొదటి మనిషి పేరు శేఖర్, రెండో వాడి పేరు చింతక్. రండి, వెంటనే మనం వెళ్ళి కలుద్దాం. చింతక్ కుమార్. చింతక్ జీ మీరే కదా? నా పేరే చింతక్. దురదృష్టవశాత్తు అది ఆటో ఒకటి ఉంది కదా, MK 02A00 అది మీదేనా? అవును, ఆ ఆటో నాదే. 420 నంబర్ది. మీరు పాత సామాన్లు కొనేవాళ్ళ ఏంటి? దాన్ని కొనడానికి వచ్చారా? CID. మీ ఆటో ఎక్కడ? ఇంకెక్కడుంటుంది? ఈ రోజుల్లో న్యాయానికి కాలమే లేదండి. అలాగా, చూడొచ్చా? కానీ ఆ ఆటోని ఎందుకని చూడాలనుకుంటున్నారు? ఈరోజు చెరువులో ఒక శవం దొరికింది ఆటోతో పాటు. ఆ ఆటో మీ ఆటో లాగానే ఉంది. నేను ఆ విషయం నమ్మలేకపోతున్నాను. నీళ్లలో ఒక శవంతో పాటు నా ఆటో కూడా దొరికిందా? 2 రోజుల ముందు కూడా నేను అక్కడ చూశాను కదా. అది జంక్ యార్డ్లోనే ఉన్నింది కదా. రండి. అరే, ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైంది చింతక్ జీ? ఆటో దొరకలేదా? 2 రోజుల ముందు వరకు ఇక్కడే ఉంది. కేవలం నిన్ననే రాలేదు. ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటువైపు నేను రాలేదు. చిక్కుకున్న తర్వాత అందరూ ఇలాగే చెబుతారు సార్. నేను నిజం చెప్తున్నాను, నాకేమీ తెలీదు. ఒక్కటిచ్చాననుకో, అన్నీ గుర్తుకొస్తాయి. అర్థమైందా? ఏంటిది? డాక్టర్ గారు చీటీ. నేను నిజం చెప్తున్నాను, నాకు ఒంట్లో బాగోలేదు. అలాగే నేను సొంతంగా ఆటో ఎందుకు యూజ్ చేస్తాను? అది హత్య చేయడానికి. నాకు తెలీదా ఏంటి? ఈ రోజు కాకుంటే రేపు CID నా వరకు వస్తారు. సరే సరే, నాటకాన్ని ముందు ఆపు. ఈ చోటు గురించి ఇంకెవరికి తెలుసు? ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి సార్? కేవలం నా ఆటో వాళ్ళే రాత్రులు వస్తుంటారు, రోజంతా పనిచేసి ఇక్కడ ఆటోలో నిలపడానికి. అలాగా? అయితే కొంతమంది ఆటో డ్రైవర్స్కి ఈ చోటు గురించి తెలుసని చెప్పండి. అవును సార్. ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు? 6 మంది. 6 మంది. అందరి పేర్లు డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే? అలాగే. జయవంతి సార్, అందరినీ బ్యూరోకి రమ్మను. లేదు తరిక, తన మరణం ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్ వల్ల జరగలేదు. ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ వల్ల వీడికి మరణం జరిగింది. బాంబ్ బ్లాస్టా? చూపించనా? అలా చూడు స్క్రీన్లో. అదిగో చూడు, స్క్రీన్ పైన చిన్న చిన్న మెటల్ పార్ట్స్ ఉన్నాయి చూడు. కానీ ఇది ఎలాంటి బాంబ్ సార్? కానీ శరీరంలో ఎలాంటి బాధింపు లేదు. ఒట్టి కడుపు ఇంకా నడుం దగ్గర తాకింది. దాన్ని కనిపెట్టచ్చు, కానీ ఆ మెటల్ అంతా ఏంటో మనం ముందు కనిపెట్టాలి. ఇదేంటి? ఇది సార్, ఓ, మీరేనా చింతక్ దగ్గర పనిచేసిన మనుషులు? అతని ఆటోని మీరే నడిపారు కదా? అవును సార్. అవును సార్. ఈ ఫొటోస్ చూడండి. ఇందులోన వ్యక్తి ఇతంది 20 సంవత్సరాల పాత ఫోటో.
ఇది ఇప్పుడు తీసింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు మీ అందరికీ గుర్తుందనుకుంటా. తెలీదు మీకు. మీలో ఎవరు కూడా వీళ్ళెవరిని గుర్తుపట్టలేదు కదా? లేదు సార్. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఆటోని జంకీ యార్డ్లోంచి మీరు తీసుకుని వెళ్ళి అందులో ఆర్కేని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళి నదిలో పడేసి మీలో ఒకరు మాత్రమే చంపేశారన్న విషయం నాకు బాగా తెలుసన్న విషయం మీరెవరు మర్చిపోకూడదు. నా అంతటి నేనే కనబడితే చస్తారు. మీరు ఏమంటున్నారు సార్? మేమందరం కష్టపడి శ్రమ చేసే సంపాదించుకుంటున్నాం. హత్య చేసేదంతా మా వల్ల ఊహించడం కూడా కుదరదు సార్. సార్ మేమెందుకు ఇతరులను చంపుతాం? అలాగా? మేమెందుకండి అలా చేస్తాము? ఎవరు చేశారు, ఎందుకు చేశారో అంతా నేనే కనిపెడతాను. ఇప్పటికి మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను, కానీ వెళ్ళడానికి ముందు మీ ఇంటి అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్ళాలి. అర్థమైందా? వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ రావాలి మీరు. ఐడి ప్రూఫ్ తీసుకొచ్చారా? రండి. శ్రేయ, వీళ్ళ నడవడికలన్నీ మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. వాళ్ళ సెల్ నెంబర్స్ ట్రాకర్లో వేయండి. సార్. సోలంకే. సార్, రమణ్ గాయాల నుంచి మాకు కొన్ని క్లూస్ దొరికాయి. ఇవి మెటల్ వస్తువులు, ఇంకా ఇది రేడియం సార్. బాస్, చెప్పాలంటే అది ఒక గడియారంలో పెట్టారు. వాళ్ళు వెళ్ళిన ఆటో నీళ్ళలో పడి బాంబు పేలిపోయింది, ఇంకా చనిపోయాడు. అంటే అతని గడియారం రమణ్ యొక్క ఈ నడుముకి కట్టబడి ఉందా? అవును సార్. ఇదంతా వింటుంటే నా తల తిరుగుతోంది సార్. అందరూ వాచ్ని చేతికి పెట్టుకుంటారు, వీడేంటి సార్ నడుముకు పెట్టుకున్నాడు? శ్రీయా. సార్, సార్ ఈ ఆటో మాత్రం ఆ చెరువు దగ్గరికి వెళ్తుంది. సార్, యాక్సిడెంట్ జరిగిన ఆ చెరువే సార్ ఇది. ఈ ఆటో వాడు ఒకడే ఆ రూట్లో వెళ్ళాడు. ఏదో ప్రాబ్లం ఉంది దయా, ఏదో ప్రాబ్లం ఉంది. ఈ ఆటో వాడితోనే ప్రాబ్లం. ఈ ఆటో వాడిని వాడు ఆటోతో కలిపి లేపుకుని వచ్చాయి. అదిగో చూడు ఆటో. సార్, ఆటో ఇక్కడే ఉంది కానీ డ్రైవర్ లేరు కదా సార్. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు? వెతకండి. ఎవరో పారతో తవ్వుతున్న సౌండ్ వస్తుంది. ఏనైనా నేను కూడా హెల్ప్ చేయనా? ఎక్కడికి పారిపోతున్నావు? సార్, బ్యాగ్ నిండా డబ్బులున్నాయి సార్. ఏంటి రాజా, ఇదెవరి దగ్గర తీసుకున్న పాపపు సొమ్ము? ఇంత చెమట ఓడుస్తూ అంత గట్టిగా తవ్వుతున్నావు? సార్, నన్ను క్షమించండి సార్. క్షమించాలా? సార్, నేను చేసిన ఒకే తప్పు ఏంటంటే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అదే సార్. లోకంలో అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అందులో తప్పేముంది? సార్, నా లవర్ చాందిని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నా దగ్గర చాలా డబ్బులు అడిగారు సార్. వాళ్ళు నన్ను 10 లక్షలు ఇవ్వమన్నారు సార్. ఆ డబ్బు సంపాదించడం కోసం నువ్వు ఒకడిని చంపేశావు కదా? సార్, నేను చాందిని చాలా ప్రేమిస్తున్నాను సార్. తన్ని నేను కోల్పోవాలనుకోలేదు సార్. నేను చాలా కష్టపడి
మొత్తం 5 లక్షల రూపాయలు సంపాదించాను సార్. ఇంకా 5 లక్షల రూపాయలు కావాల్సి ఉంది. అందుకే సార్ నేను ఆర్కే సార్ దగ్గర దొంగలించాలని ప్లాన్ చేశాను. ఎందుకు మిస్టర్ ఆర్కే మీ ఆటోలోనే వెళ్తూ ఉంటాడా? అవును, నేను ఒక పెద్ద ప్లాన్ చేశాను. నా మొదటి ఓనర్ చింతక్ సార్ వారి డబ్బా ఆటోని కూడా నేను రోజు మెల్లిమెల్లిగా సరిచేశాను. అది రిపేర్ చేసిన తర్వాత నేను అందులో ఉన్న అన్ని నంబర్లు తుడిపేశాను. తర్వాత నేను దాన్ని ఎవరికి తెలియకుండా జంక్యార్డ్ నుండి తోసుకెళ్ళాను. ఆ రోజు నేను ఆర్కే సార్ని రోజులాగే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఆయన పని పూర్తయిన తర్వాత నేను చెక్కల పైన మొలలు కొట్టి ఏ రోడ్లో అయితే పెట్టానో ఆ రూట్లోనే నేను తీసుకొచ్చాను సార్. ఏ దారిలో తీసుకెళ్తున్నావు నువ్వు? ఈ రూట్ ఎప్పుడు నేను చూడలేదే. సార్ ఇది షార్ట్ కట్ రూట్ సార్. ఇలాంటి దయ్యాలు తిరిగే చోటు నేను ఎప్పుడు చూడలేదే. సార్ షార్ట్ కట్ రూట్లు ఎప్పుడు ఇలా ఖాళీగానే ఉంటాయి సార్. అంటే చెరువులోంచి బయటికి రాగానే వాడిని బాంబు బ్లాస్ట్ చేశావు. నువ్వు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? బ్లాస్టా? సార్ నేను ఏ బ్లాస్ట్ చేయలేదు సార్. మరి అమ్మాయికుళ్ళ అలా నటించకు. నువ్వు బ్లాస్ట్ చేసేందువల్లే ఆర్కే చనిపోయాడు. నువ్వే బ్లాస్ట్ చేశావు. నేను బాంబు ఏం పెట్టలేదు సార్. నేనెందుకు బాంబు పెడతాను సార్? ఆయనకు ఈత కొట్టడమే తెలీదు. అలా ఉన్నప్పుడు బాంబు పెట్టేందుకు చంపుతాను సార్? ఆయనకు ఈత కొట్టడం రాదని నాకు బాగా తెలుసు సార్. సార్ అలాగైతే ఆర్కేని చంపడానికి ఇతను కాకుండా ఇంకొకటి కూడా ఉన్నట్టున్నాడు సార్. సార్ సాలంకి సార్ చెప్పారుగా, అంటే ఆ బాంబ్ నడుంకి కట్టుంది రిమోట్తో కంట్రోల్ చేశారని. అంటే ఆ హంతకుడు ఆ సమయంలో చెరువు పక్కనే ఉన్నాడు. ఆటో చెరువులో పడిన వెంటనే వాడు రిమోట్ ఆన్ చేశాడు. సరే ఒక విషయం చెప్పు. నువ్వు చెరువులోంచి బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎవరైనా నుంచోవడం చూసావా? ఏమైనా గుర్తుందా చెప్పు. లేకపోతే ఆర్కే తన పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత ఆయనతో నుంచి ఎవరైనా మాట్లాడడం నువ్వు చూసావా? అవును సార్. వాడినకేదో ఇచ్చాడు, అది తీసుకొని ఈయన నడుము చుట్టూ కట్టుకున్నారు. నేను భయపడి పారిపోయాను సార్. అతను ఎక్కడ కలిశాడు? పద మమ్మల్ని తీసుకువెళ్ళు. కాళ్ళు తెరిచి నడిచి వెళ్ళారా? క్షమించమ్మా, నన్ను క్షమించు. ఆకలిస్తోంది, ఏమైనా ఇస్తావా? భిక్ష అడగడానికి సిగ్గుగా లేదు? కష్టపడి పని చేసుకోలేవా నువ్వు? ఆహా, ఈరోజు పైన నా దేవుడు కనికరించాడు. పాపం అమ్మాయికి బోలు డబ్బులున్నట్టున్నాయి. ఏం విషయం బాబు టింకోటికా? బాగా అవసరంలో ఉన్నావు. వచ్చేసారా? ఏదన్నా తెలిసిందా? లేదు దొంగతనంలోనే బిజీగా ఉన్నావా? మేడం, ఆ దొంగవద ఉన్నాడుగా, రమణ్ కాలియా.
వాడు చట్టానికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు. అంటే డ్రగ్స్ని, ఆయుధాల్ని, మనుషుల్ని కూడా కిడ్నాప్ చేశాడు. అతను డేంజరస్ లాగున్నాడు. కాదు మేడం, వీడి ప్రమాదం కాదు. అసలైనోడు జేజే. రోడ్లో పిక్ ప్యాకెట్ కొట్టిన వాడిని తీసుకెళ్లి రాజును చేశాడు మేడం. జేజే? జేజే చాలా పెద్ద డాన్ మేడం. ఈ రమణ్ కాలియా వాడి కోసమే పనిచేసేవాడు మేడం. విషయం ఏంటంటే అది రమణ్ కాలియాని జేజే గాడే లేపేశాడు. ఎందుకంటే ఆ జేజే రమణ్ కాలియాని డబుల్ క్రాస్ చేసిన విషయం తనకు తెలిసిపోయింది. జేజే గురించి నీకేం తెలుసు? ఆ జేజే గురించి నాకేం తెలియదు మేడం. అంటే ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వాడి మొహం కూడా చూడలేదంట. ఎవరైనా వాడి మొహం చూస్తే చాలు తర్వాత రోజే లేపేస్తారంట. ది ఎండ్. ఏమైంది కాలు మీద? మేడం తెలీదు, చీకట్లో ఎవరో కాల్ చేశారు. ఆ బుల్లెట్ నా కాలికి తగిలింది. ఏ? అది డాన్స్ బార్ నుంచి బయటకు వచ్చి ఆర్కేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నప్పుడు ఎవరో నన్ను వెంబడిస్తూ వచ్చినట్టు ఫీల్ అయింది. అలా ఫాలో చేస్తూ వచ్చిన వాళ్ళు గురి చూసి నన్ను కాల్ చేసినట్టున్నారు. సరే, అమ్మా ఎందుకు మేడం? దీనికోసమే. మయూర్, ఆ అమ్మాయికి ఇవ్వు. తీసుకో. సార్, ఆర్కే గురించి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం తెలిసింది. ఏమిటి సార్? ఆ ఆర్కే ఒక సాధారణమైన దొంగ కాదు, చాలా పెద్ద క్రిమినల్. తన ఐడెంటిటీ లేనందువల్ల అడ్వాంటేజ్ తీసుకున్నాడు. చట్టవిరుద్ధమైన పనులన్నిటిలో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎవరి కోసం ఇదంతా చేశాడు? ఎవరో జేజే అనే వ్యక్తి కోసం. జేజేని ఎవరు ఇప్పటివరకు చూడలేదు. ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆర్కేని జేజే డబుల్ క్రాస్ చేసున్నాడు. అందుకే జేజే ఆర్కే యొక్క కథని ముగించాడు. సార్, తర్వాత ఈ డబ్బుని ఏం చేయాలి? శ్రేయ, నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు మయూర్ని తీసుకుని బీరోకెళ్ళావు. ఈ నోట్ డీటెయిల్స్ తెలుసుకో, అందులో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఆలోగా నేను ఈ ఆర్కే తరచూ గోడౌన్కి వెళ్తుంటాడని ఈ ఆటో వాడు చెప్పాడు కదా, ఆ విషయం ఏమిటో నేను తెలుసుకుని వస్తాను. పదండి. సార్, నేను ఆర్కేని చాలాసార్లు ఇక్కడికే పిలుచుకొచ్చేవాడిని సార్. ఈ గొడవ ఏంటి ఖాళీగా ఉంది? సార్, ఈ చోట్లో ఎన్నో బాక్సులు ఉండే సార్, చాలా బాక్సులు ఉండే సార్. ఇక్కడ వెళ్ళి చెక్ చేయండి. సార్, ఏం లేదు సార్. డ్రగ్స్. సార్, నేను చెప్పాను కదా సార్, ఏదో ఉందని. అంటే ఇక్కడున్న బాక్సుల్లో డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఆ బాక్సెస్ని ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళుంటారు. వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళారు. ఎంతో దూరం వెళ్ళుండ్రు. పక్కనే చెక్ పాయింట్ ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు. పాపం రా నువ్వు. రాత్రంతా గొడవంలో ఒంటరిగా ఎంతో కష్టపడి ఉంటావు. అందుకే మేము నీకు తోడుగా ఉన్నామని వచ్చాం. కాస్త మాకు ఈ అందమైన మొహాన్ని చూపిస్తావా? తీ. ఓ,
తమరేనా? బార్ మేనేజర్. అవును, నీ పేరేంటి? బాలా. సార్ వీడు అప్పుడప్పుడు వచ్చి ఆర్కే సార్ని కలుస్తాడు సార్. మీరందరూ చావబోతున్నారు. వేచి చూడు ఎవరు చస్తారో. ముందు ఈ విషయం చెప్పు, జేజే ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? అవునా? నిఖిల్, వీడి చెవిలో సీసం కాసిపోయేలా ఉంది. ఈ బొమ్మలు చూసి భయపడేవాడిని కాదు సార్ నేను. నేను కూడా నిన్ను బెదిరించడం కోసం రాలేదు. బుల్లెట్ లోపలికి వెళితే బుర్ర పేలుతుంది కదా, దాంతో కొంచెం బరువు కూడా తగ్గుతుంది. లేపేవిండి. సార్ 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 నేను చెప్తాను సార్. జేజే గురించి చెప్పేస్తాను సార్. సార్ ఏయ్ పూర్వి, నిఖిల్, మీకేం కాలేదుగా? ఏయ్ భయపడకండి, ఏమీ కాదు. సరే పదండి, ఎంతో మంది చేయలేని పని ఈరోజు జేజే చేసి చూపించాడు. దయా కథ ముగిసిపోయింది. ఈ ఆటో ఇక్కడెందుకుంది? వాటిని కాల్ చేయండి. ఏమయ్యా ఇంటర్నేషనల్ డాన్ జేజే? ఓ జేజే అండ్ చింతక్ సాబ్. సరే చెప్పు, ఎందుకు ఆర్కేని చంపావు? ఎందుకంటే వ్యాపారంలో ఆర్కే నన్ను మోసం చేశాడు. నేను సంపాదించిన డబ్బంతా నాకు చెప్పకుండా ఇంకో బిజినెస్లో పెట్టాడు. ఎరా, ఈ ఒక్క కారణం కోసం ఆయన బాంబు పెట్టి చంపేస్తావా? అవును. నేను అర్జున్ని చాందినితో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. చాందిని, మన పని పూర్తయింది. 2 రోజుల్లో మనం ఆర్కే సార్ని చంపేద్దాం. నువ్వు మీ నాన్నకు చెప్పేసి నేను 10 లక్షలు తీసుకొస్తున్నానని. సరేనా చాందిని? అరే, ఆర్కే సార్కి ఈత కొట్టడమే రాదు. అది ఆయన స్వయంగానే నాకు ఒకసారి చెప్పారు. అవును సార్, అవును. ఏం చేయాలన్న విషయం నాకు బాగా తెలుసు. వాడొక చిన్న కుర్రాడు. వాణ్ణి స్వర్గానికి పంపించడం కోసమే నాకు ఆ బాంబు అవసరం పడింది. ఆ రోజు వేర్ హౌస్కి ఆర్కే నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆర్కే
ఈ రోజుల్లో డబ్బు కోసం అందరూ మోసం చేస్తున్నారు. లేదు జేజే సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మన బిజినెస్లో అటువంటిది ఏమీ జరగలేదు సార్. అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? విదేశాల్ని మాత్రం మీరు చూసుకోండి. సరే, నువ్వు కాబట్టి నాకు భయం లేదు. ఇదిగో తీసుకో. ఏముంది ఇందులో? బాంబ్. దేవదర్ సార్కు దీన్ని ఇచ్చేయి. జేజే ఇచ్చారని గర్వంగా చెప్పు. అలాగే సార్, నెక్స్ట్ టైం నాకు కూడా ఇలాంటి గిఫ్టే కావాలి. గిఫ్ట్ నీకు ఆల్రెడీ వచ్చేసింది కదా మై డియర్. ఆ తర్వాత అర్జున్ ఆటోని వెంబడించి ఆ చెరువు దాకా నువ్వు వెళ్ళావు. చెరువులోంచి అర్జున్ బయటకు వచ్చాక నువ్వు రిమోట్ బటన్ నొక్కావు. శవం బయటికి రాకూడదు అని నేనే దాన్ని నీళ్ళలోకి వేసి రాతితో కట్టేశాను. మిస్టర్ జేజే, నువ్వు బాడీని తీసుకువెళ్ళి రాయికి కట్టలేదు, నీ గొంతుకు కట్టుకున్నావు. ఊరి శిక్ష పడుతుంది నీకు. నిఖిల్, ఈడ్చుకురావండి. లేవండి. వెళ్ళా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింతకు, అర్జున్ లాంటి వ్యక్తుల వల్ల మీ పేర్లు చెడిపోవు. భవిష్యత్తులో కూడా మన స్నేహం ఇదే విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.